హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అది కూడా సపోటా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉంది. దీంట్లో మనం పంచదార వేయలేదు, బెల్లం వేయలేదు, అలానే పటిక బెల్లం వేయలేదు. మరి ఎలా తయారు చేసుకున్నాం ఏంటనేది తెలియాలి కదా. ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని మొత్తం కూడా చూసేయండి. సపోటాలు పెద్ద సైజులో ఉన్నవి ఒక 2 అయితే తీసుకున్నాము. వీటిని పీల్ చేసుకొని 1 కప్ అయితే తీసుకున్నాము. సపోటా అనేది స్వీట్ ఎక్కువగా ఉండాలి ఈ ఐస్ క్రీమ్కి. డేట్స్ కూడా 1 కప్ అయితే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కప్పుతో తీసుకున్నాం. ఇవి కూడా స్వీట్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు డేట్స్ని ఒకసారి పాలు పోసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత డేట్స్ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే సపోటాని కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్కి 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము. చాక్లెట్ పౌడర్ అయితే తీసుకుంటున్నాము. ఈ చాక్లెట్ పౌడర్ వల్ల టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని దీంట్లోకి పాలైతే పోస్తున్నాం 1/2 లీటరు. ఇలా పోసేసుకున్న తర్వాత వీటిని తిప్పుకుంటూ ఉండాలి, మీగడ కట్టకుండా అన్నమాట. అలా తిప్పుతూ ఉన్నప్పుడే మనకి ఒకసారి అనేది పొంగు అనేది రానియాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి పొంగు వస్తుంది. ఇలా మనకి మొత్తం కూడా ఇలా ఒక్కసారి పొంగు అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత చాక్లెట్ పౌడర్ అనేది 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక 2 సార్లు అయితే పొంగొచ్చేంత వరకు కూడా ఈ పాలు అనేది బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు మనం ఒకసారి గంట తీసుకొని దాన్ని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మేగడ అనేది వస్తుంది అనమాట. మేగడ అనేది రాకూడదు. ఈ పాలు అనేది ఒక 10 నిమిషాలు అయితే ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఈ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. సపోటా అలానే డేట్స్ పేస్ట్ అనేది వేసేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలానే చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుంటేనే మనకి డైరెక్ట్గా అది మంచిగా పాలల్లో అయితే మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే రెడీ అయిపోయింది అనమాట ఈ పేస్ట్ అనేది. ఒక 5 నిమిషాలు అయితే అలానే ఉంచేసి 5 నిమిషాల తర్వాత ఇలా 8 కంటైనర్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక్కసారి దీన్ని మొత్తాన్ని కూడా ట్యాప్ చేసుకోవాలన్నమాట. బబుల్స్ అనేది కింద లేకుండా ఉంటాయి. ట్యాప్ చేసుకున్న తర్వాత దీని మీద జీడిపప్పు లేదా ఏదైనా మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. ఇది ఫ్రీజర్లో పెట్టుకొని ఒక 8 అవర్స్ లేదా నైట్ మొత్తం అలానే ఉంచేసుకోవాలి. కూలింగ్ అనేది 4 మీద పెట్టుకోవాలన్నమాట. మనమైతే ఒక నైట్ మొత్తం కూడా అలానే ఉంచేసుకున్నాము. మార్నింగ్ అయితే తీయటం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే తీసిన తర్వాత అలానే వదిలేసేయాలన్నమాట. దాని తర్వాత మనమైతే ఇలా బౌల్లోకి తీసేసి పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి చాలా హెల్దీ అయిన అది కూడా సపోటా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.